నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజైతే టేస్టీ పొడుగు బొబ్బర్ల కూర వెజ్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. రొటీన్‌గా బెండకాయ, వంకాయ, బంగాళదుంప ఇవే కదా వండుకుంటాం. కానీ మన భోజనంలో వెరైటీ కాయగూరలు వండుకుంటేనే కదా హ్యాపీగా తినాలనిపిస్తుంది. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేనండి పొడుగు బొబ్బర్లు. ఈ పొడుగు బొబ్బర్లని సన్నగా కట్ చేసుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంత సన్నగా కట్ చేసుకోవాలండి. ఒక కప్పుడు నీళ్లు వేసుకుని ఉడకపెట్టుకోవాలి. మరీ మెత్తగా అయిపోకూడదు, అలా అని గట్టిగా ఉండకూడదు. దీంట్లోనే కొంచెం అంత ఉప్పేసి ఉడికించుకుంటే మనకి ఆ టేస్ట్ దానికి పడుతుంది. చప్పగా వండుకుంటే బొబ్బర్లు ఉడికేలోపు మిగతా ఇంగ్రీడియంట్స్ మగ్గబెట్టేసుకోవాలండి. ఆయిల్లో ఒక 3 గరిటెలు నూనె వేసుకుని సన్నగా తరుక్కున్న ఒక 2 ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చూసారు కదండి, ఈ కలర్కి వచ్చిన తర్వాత ఒక కప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకుని వీటిని కూడా బాగా మగ్గనివ్వాలి. టొమాటోలు కూడా కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా మగ్గే వరకు వేపుకోవాలండి. చూసారు కదండి, టొమాటో ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న పొడుగు బొబ్బర్లు దీంట్లోకి వేసేసుకోవాలి. వాటర్తో పాటు వేసేసుకోవాలి. బొబ్బర్లు కూడా బాగా కలిసే వరకు కలుపుకొని ఇప్పుడే దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కారం కూడా వేసుకోవాలి. ఉప్పు మనం ముందే వేసుకున్నాం కనుక చూసుకుని కొంచెం వేసుకుంటే సరిపోద్ది. ఇంకా మసాలా, ఈ మసాలా గరం మసాలా అండి. ఏమేమి వేసానో స్క్రీన్ పైన ఇస్తాను, దాన్ని కూడా చూసేయండి. ఇలా మసాలా కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకున్న తర్వాత ఒక కప్పుడు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అంటే కప్పు అని మగ్గు చూపిస్తుంది అనుకుంటున్నారా? గ్లాసులో సగం వాటరే వేసాను. ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి. ఆ మసాలా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం బొబ్బర్లు నేపేసాం కదా, ఉడకపెట్టేసాం కదా, అందుకోసమే. ఇంతేనండి, కూర ఎంత సింపుల్గా వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ కర్రీని రోటీలో కూడా తినొచ్చు. చపాతీ, రైస్, రోటీ ఇలా ఏమైనా తినొచ్చండి. చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక్కసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రోటీన్ కాయగూరలు ఉండే ప్రతి ఒక్కరూ ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అలాగే మనకు కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. తినలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా తింటారు. నా వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.